ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రజలను దేవుడు ఏ రీతిగా ప్రత్యేకపరుస్తున్నాడు, లేక సంఘముకు ఉండవలసినటువంటి ఒక ప్రత్యేకత గురించి మనం నేర్చుకుంటున్నాం. అనగా పిలువబడిన మనం అందరూ కూడా ఏం కలిగి ఉండాలి? ప్రత్యేకత కలిగి ఉండాలి. ప్రత్యేకత అంటే ఏంటి? లోకం నుంచి, శరీరత్వం నుంచి, శరీర కార్యాల నుంచి సకలము విషయంలో ఏం కలిగి ఉండాలి? లోకం నుంచి ఏం కావాలి? వేరై ఉండాలి. మనం ఉదయకాలం నేర్చుకున్నాము, అబ్రహామును దేవుడు పిలవటమే కాకుండా ఏ రీతిగా ఆయన్ని ఏం చేశాడంట? ప్రత్యేకపరిచాడు, వేరు చేశాడు. అర్థమైందండి? మొట్టమొదటి దేవుడు దేనికి వేరు చేశాడు? తన యొక్క దేశం నుండి వేరు చేశాడు. అర్థమైందండి? రెండోది తండ్రి నుంచి వేరు చేశాడు. ఇవన్నిటినీ కూడా కేవలము భౌతికంగా కాకుండా, అర్థమైంది, కొన్నిసార్లు దేవుని వాక్యము భౌతికంగా కూడా మాట్లాడుతుంది, అలాగే ఆత్మ సంబంధాన్ని కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు దేశం నుంచి రావటం అంటే అబ్రహాం ఏం చేశాడు? నిజంగానే దేశాన్ని విడిచిపెట్టి, బంధువులందరూ విడిచిపెట్టి వచ్చేశాడు. అలాగే విశ్వాసం మనం కూడా ఏం చేయాలి? దేవుని సువార్త ఎప్పుడైతే మన దగ్గర వచ్చిందో, అర్థమైందా, మన యొక్క ఏం చూడకూడదు? ఎవరు చూడకూడదండి? మనం నివసిస్తున్నటువంటి యొక్క ఎవరి మధ్యలో అయితే మనం నివసిస్తున్నామో అవిధేయులు, అక్రమస్తులు, అలాగే అన్ని జనులు వారి వైపు చూడకుండా ఏం చేయాలి? మనము వారి నుంచి మనం ఏం కావాలి? వేరు చేయబడాలి. అర్థమైందండి? అంతేకాని వారు వద్దంటారు, వీరు వద్దంటారు, వాళ్ళు ఇష్టపడరు, వీరు ఇష్టపడరు అని ఏం చేయకూడదు మనం. లేదంటే మా యొక్క గ్రామ ప్రజలు ఒప్పుకోరండి, మా ఊరు ప్రజలు ఒప్పుకోరు, మా దేశ ప్రజలు ఒప్పుకోరు అని ఏమాత్రం ఏం చేయకూడదు. మనము అలాగే ఉండడానికి వీలు లేదు. ముఖ్యంగా మన పిలుపును, ముఖ్యంగా ఆ పిలుపు యొక్క విలువలను మనం గుర్తించాలి. పిలిచింది ఎవరు? నిన్ను ఏ మనుషుడు పిలవలేదు నిన్ను. అర్థమైందా? ఈ దినం ఇక్కడికి నువ్వు వచ్చావంటే ఏ మనుషుడో చెప్పి రాలేదండి. అర్థమైందండి? ఎవరు పిలిచారు? ఆనాడు అబ్రహామును పిలిచిన దేవుడే నిన్ను ఏం చేశాడు? తన సువార్త వలన పిలిచాడు. అర్థమైంది? పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడు? సువార్త ద్వారా ఏం చేశాడు? పిలిచాడు. ఈ దినం మేము ఇక్కడికి వచ్చి సువార్త చెప్తున్నామంటే మా అంతటి మేము రాలేదు. ఎవరు పంపించారు? దేవుడు, దేవుని ఆత్మ పంపించింది. దేవుడు ఆ యొక్క వచనాన్ని, ఆ వాక్యాన్ని ఏం చేశాడు? ఇచ్చి పంపించాడు. అలాగే అర్థమైందమ్మా? అదే రీతిగా మీకు ఒకరు సువార్త చెప్తున్నారంటే, ఇక్కడ దైవ సేవకుడిని మీకు సువార్త ప్రకటిస్తున్నారంటే, మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించడం అది మనుషుల వలన కలిగేది కాదు. ఎవరి వల్ల కలిగేది? దేవుని వలన కలిగేది. దేవుడు నేను ఏం చేస్తున్నట్ట సువార్త నీ దగ్గర పంపించి, సత్యవాక్యం నీ దగ్గర పంపించి ఏం చేస్తుంది? దేవుడు నిన్ను పిలిచాడు. అర్థమైందా? ఈ పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది కాదండి, మా నుంచి వచ్చింది కాదు, ఎవరి నుంచి వచ్చింది కాదు. ఎవరి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. అర్థమైందా? ఈ సువార్త అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ఆనాడు అబ్రహాముతో దేవుడు, అలాగే మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఎవరు? సర్వసృష్టి గల దేవుడే, సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడు? అతన్ని పిలిచాడు. వెంటనే ఏం చేశాడు? దానికి విధేయత చూపించాడు. అందుకనే మనం వినేది కూడా ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాస్టర్ మాట్లాడుతుందో, పాస్టర్ గారు చెప్తున్నారో, పలానా వాళ్ళు చెప్తున్నారో అని ఎప్పుడు కూడా ఏం చేయకు మనము భావించడం వీలు లేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకరు వచ్చింది, దేవా నాతో నువ్వు మాట్లాడి నువ్వు ప్రార్థన చేసి సత్యమైతే నీతో దేవుడు మాట్లాడతాడు. అది నువ్వు గుర్తించాలి. మన అర్థమైందా? మీకు వస్తారు ఇక్కడికి మోకరించి ప్రార్థన, ప్రభా నాతో మాట్లాడాలి. ఒకవేళ నీవు ప్రార్థన చేసి సత్యమైతే
వాడు అర్థమైందమ్మా? నీతో ఎవరు మాట్లాడతాడు? దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తాం, కానీ మాట్లాడుతుంటే మాత్రం పాస్టర్ గారు చెప్తున్నారు లేదా పావాలి నా నిమిత్తమే చెప్తున్నారు అనుకుంటారు. అంటే దాని అర్థమైంది ఎవరు అబద్ధికులు అవుతున్నారు ఇప్పుడు? కదండి, నీ ప్రార్థన అబద్ధం అవుతుంది. అంతే కదా మరి. ఎవరు అర్థమవుతుంది? నువ్వు రావటము, నువ్వు ప్రార్థించే ప్రార్థన ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. మన అనేక సార్లు ప్రార్థిస్తాం, కానీ ప్రార్థించిన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఏం చేస్తాం? మనము పెడచోన పెట్టేస్తాం. నా వల్ల కాదను అని రకరకాలుగా ఏం చేస్తున్నాను పక్కన అలాంటప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మాట్లాడము, ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడము, ఒకసారి ఒకసారి మాట్లాడతాను, మానేస్తాడు. అప్పుడు ఆయనకి వస్తాం, కూర్చోగానే నిద్ర వస్తుంది. అయిపోయిందా? ఇది సంగతి జరిగేది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటకి ఏం చేయాలి? నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అని ఏం చేయాలి? నువ్వు దానికి లోపడాలి. అర్థమవుతున్నాను? దానికి ఏం చేయాలి? లోపడి ఏం చేయాలి? అబ్రహాం దాని ప్రయాణాన్ని కొనసాగించాలి. అర్థమవుతుంది? తర్వాత ఏం చేస్తున్నాడు? తండ్రి నుంచి వేరు చేసి, తండ్రి అంటే ఏంటిది? ప్రాచీన స్వభావము, అంటే సుఖాన్ని కోరుకునేది. అర్థమైందా? మనకి ఏ లోటు రాకుండా ఉండాలి, ఏ కష్టం రాకుండా. ప్రభు నమ్ముకున్నాం, కానీ ఎవరు ఏమి మనల్ని అనకూడదు అనేది ఏంటి? ప్రాచీన స్వభావమే. నిత్యముగా ప్రభు నమ్ముకున్న తర్వాత నిత్యముగా నీకేమవుతుంది? అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. అర్థమవుతుందండి? ఏమంది? ఎప్పుడైతే ప్రభు కంపల్సరీ. ఎందుకంటే నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నిజమైన దేవుని వెంబడిస్తున్నావు. అర్థమైందా? లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వైపు ప్రయాణం చేస్తున్నావు. నరకానికి వెళ్ళే నువ్వు ఎక్కడికి పోతున్నావు? పరలోకం వైపు ప్రయాణం చేస్తున్నావు. కాబట్టి నిత్యముగా ఏమవుతుంది? యుగ సంబంధమైన దేవత, ఈ లోక సంబంధులు ఏం చేస్తారు? నిత్యముగా నిన్ను వెంటాడుతారు. అర్థమైంది? అందుకని మనం ఏం చేయాలండి? మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. అర్థమైందని? అబ్రాహామును కొన్నిసార్లు దేవుడే కొన్నిటి మన దగ్గర ఏం చేస్తాడు? దూరం చేస్తాడండి. ఎందుకంటే ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అందుకే మనం వాక్యం మనం చూస్తాము, నీ కంటికి ఇంపైన దాన్ని ఏం చేస్తాను నేను నీ ఎంత నుంచి తీసేస్తాను అంటున్నాడు. అర్థమైందండి? మనం ఎక్కువ దేని ప్రేమిస్తుంది దాన్ని ఏం చేయాలి? మనము దేవుని కొరకు ఏం చేయాలి? మనము వదులుకోవాల్సి వస్తుంది అన్నమాట. అర్థమైందండి? తర్వాత అబ్రహాము గారు ఎవరిని వదులుకోవాల్సి వచ్చింది? ప్రేమ ద్వారా లోతును వదులుకోవాల్సి వస్తుంది. లోతు ఏం చూపిస్తుంది? లోతు దేనికి సాధిస్తున్నాడు చెప్పండి? లోతును దేవుడు దూరం చేశాడు. అర్థమైందా? లోతు ఎవరిని చూపిస్తుంది? లోక ఆశను చూపిస్తుంది. అర్థమైందా? లోక శరీరాశ, నేత్రాశ వీటిని చూపిస్తుంది. ఎందుకంటే అబ్రహాం ఏం చేశాడు? క్షమించాలి. లోతు ఏం చేశాడండి? పచ్చదనం చూశాడు. ఈ పచ్చదనం చూసే స్వభావం మనలో ఉండడానికి వీలు లేదు. రెండోది స్థిరమైన జీవితం. ఆయన కోరుకునేది ఒక చోట స్థిరంగా ఏం చేయాలి? ఉండిపోవాలి. అర్థమైందండి? మనందరికి కూడా అది ఉంది కదా. లోకరీతిగా ఏం చేయాలి? ఒక ఇంట్లో ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, మనకు మంచిగా అన్ని సౌకర్యాలు ఉండాలి కదా. దాని కొరకు ఏం చేస్తాం? చాలా ఆశపడతాం. దాని కొరకు ఎంతో ప్రయాసపడతాం కదా. ఎంతో సమయాన్ని కూడా వెచ్చిస్తాం. అర్థమవుతుందండి? కానీ విశ్వాసం ఏం చేయాలంటే దేవుడికి ఇష్టమైతే నాకు నిత్యం ఏం చేస్తాడు? ఇస్తాడు. ఒకవేళ నిజంగా దేవుడు ఒక పెద్ద ఇల్లు ఇచ్చాడు అనుకోండి, అర్థమైందా? నువ్వు ఎవ్వరికి ఒక్క పైసా కట్టకుండా బ్రతుకుతావా? దానికి నెల ఏం చేయాలి? కరెంటు బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, మరి హౌస్ ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ కిరాయి ఉంటే దానికి ట్యాక్స్లు కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ ట్యాక్స్లు కట్టుకుంటూనే పోవాలి. ఇప్పుడు అందరూ గవర్నమెంట్ ఏం చెప్తుంది ఏంటంటే పాలక నుంచి ప్రతి దాని జిఎస్టీ వేసి పెట్టేశారు అనుకున్నారు. అర్థమవుతుందా? నీకు పరలోకం పోతే జిఎస్టీ ఉండవు, ఏముండదు, ఏ ట్యాక్స్ అవసరమో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అది విషయాన్ని పొందాం ప్రేమ. ఇలాంటి కోరిక ఉండటం ఏంటంటే అది లోతు స్వభావం, లోతుని చూపిస్తుంది అన్నమాట.
అర్థమైందండి? లోతును చూపిస్తుంది. రెండవది, ఏదో చిన్న సమస్య రాగానే ఏమనుకుంటాము అనుకుంటాం, ఇక్కడి నుంచి వేరైపోదాం అనుకుంటాం. ఏదైనా మనకు పడని వాళ్ళు ఉన్నారు, అవి పడకుండా అయింది అనుకోరు, చిన్న సమస్య వస్తున్నారు, ఎవరికో చేపలతో మంచిగా ఉంటాం, కానీ పక్క వాళ్ళు ఎవరన్నా సమస్య ఏర్పడింది అనుకోండి, ఏమనుకుంటాం, ఆ మొక్క నేను చూడనిగా, ఆయన మొక్క నేను చూడను, రామ్ చర్చి కదా. అర్థమైంది? అలాంటి స్వభావాలు అనమాట ఇదంతా. కాబట్టి ఈ నుంచి కూడా ఈ స్వభావం కూడా ఏం కావాలి, మన నుంచి దూరం అయిపోవాలి. వీటిని కూడా దేవుడు వేరు చేస్తాడు. అర్థమవుతుందండి? ఇవన్నీ నుంచి వేరవుతూ పోవడమే ప్రత్యేకత. ఎందుకంటే మనం ఎవరి వారే ఉండాలి, ఆయన వారు కావాలంటే ఇవన్నీ పోవాలి, మనకి దూరం అయిపోవాలి, వేరు చేసుకోవాలి ఇవన్నీ. తర్వాత ఇవన్నీ కలిగి ఉంటే నువ్వు ఎవరు కాలేవు. అందుకే ఒక చక్కటి మాట ఒకసారి చూపిస్తున్నారు. గోపినాథుని పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరి భాగం ఉంటుంది, ఇంత కలిసి గోపినాథుని పత్రిక చివరిలో చదవండి, ఇంత కలిసి 7 వరకు. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉన్నట్టుకో పిలువబడి ఉన్నారు. ఏమన్నాడు ఇక్కడ? మీరును వారిలో ఉన్నవారా ఏమన్నారు? ఎవరి వారుగా? ఎవరి వారుగా? అంత గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలిచాడు దేవుడు. అంటే ఏంటి? యేసయ్యకు సొంతముగా ఉండ కొరకు పిలిచాడు. అందుకే నువ్వు ఎవరికి ఏం కాకూడదు, ఏది ఎవరికి నువ్వు సంబంధం ఉండడానికి వీలది, కార్యాలన్నిటికీ ఏముండకూడదు, సంబంధము ఉండకూడదు. తర్వాత దేవుడు అబ్రాహాం నుంచి ఎవరు దూరం చేశాడండి? లోతును దూరం చేసి అయిపోయింది. తర్వాత ఆఖరు ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది? మన సొంత ప్లాన్స్, కొన్ని కార్యాలు, కొన్ని కోరికలు, కొన్ని విషయాలు మనము నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాం? మనము సొంతంగా ప్లాన్ చేస్తాం, అంతే కదా. ఈ షారా గారు ఏం చేశారు? ఎలాగో పిల్లలు మనకి పుట్టట్లేదు కాబట్టి ఏం చేద్దాం? ఆఖరి ద్వారా ఏం కావాలి? సంతానాన్ని ఏం చేయాలి? కలుగు చేసుకోవాలి. అలాగనే మనం కూడా ఏం చేస్తున్నాం? ఏ విషయాల్లో మరి ఎలాగో ఎంతైనా మనకి డబ్బు సంపాదించలేకపోతున్నాం, కానీ దీని వరకు ఏం చేయాలి? ఒక మాస్టర్ ప్లాన్ చేస్తాం కదా, ఒక బిజినెస్ చేద్దాం. ఆ బిజినెస్ ఏమన్నా పర్వాలేదు, మొత్తం బిజినెస్ చేద్దాం, లేకుంటే ఇంకేదన్నా రకరకాల ప్లాన్ చేస్తాం కదా. మనం ఎంత చేసినా ఇంతే ఉంటుంది, కొంచెమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరిలాగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏదో ఒక వ్యాపారం చేయాలి, ఆ బిజినెస్ చేయాలి, ఏదో వాళ్ళు చేస్తున్నారు కానీ ఇది చేద్దామని ఏం చేస్తారు? ప్లాన్ చేసి ఏం చేస్తారండి? ఉన్న దాచిపెట్టి డబ్బులు కూడా పెట్టి ఏం చేస్తారు? అది ప్లాన్ చేస్తారు. అర్థమైందా? దానికి రకరకాలు ఉంటాయి. దుర్వ్యాపారం, తప్పుడు వ్యాపారంలో దిగిపోతారు కొంతమంది. అర్థమైందండి? దేవుని చిత్తము కానిటువంటి కార్యాన్ని దేవుడు అంటున్నాడు ఏమని? నేను నిన్ను విడవను, ఎడబాయను. ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు, కొయ్యవు, కూర్చుకొనవు అని దేవుడేమో మనకు వాగ్దానం చేశాడు. అప్పుడు అర్థమైందండి? మనకేముండదు, దేవుని వాగ్దానం మీద నమ్మకం పెట్టుకోకుండా ఇన్ని రోజు దేవుని నమ్ముకున్నాను, ఈ రోజు రేపు అని ఏం చేశాను? ఎదురు చూస్తా ఉంటే అసలు మాకు డెవలప్మెంటే లేదు కదండి. ఏం లేదు అంటే ఆశీర్వాదం మాకు లేదు. దానికి ఏదన్నా ఏం చేయాలి? ప్లాన్ చేయాలి. ఇవాళ చాలా కొత్త ప్లాన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదండి. ఈజీగా డబ్బు సంపాదించి ఎలా యూట్యూబ్ కొడితే మీకు అన్ని వచ్చేస్తాయి కదండి. ఇంకా రకరకాలు. అర్థమైందండి? ఇలా ఏం చేస్తారు? వెళ్ళి అందులో పడిపోతారు. అర్థమైందండి? ఎంతో ఏం చేస్తారు? అనేక మంది పడిపోతారు. అర్థమైందా? అనేక చిక్కులు. ఇప్పుడు ఎవరు షార్ప్ గా ఏం చేశారు? మంచి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసి 6 నెలలు కూడా కాలే, అంతే కదా. ఎవరికైనా సమస్య ఆగ్రహ చెందించాలి, ఆ సారముకే. అలాగ మన జీవితాలు అనేక సార్లు ఏర్పడతామంటే
మనం త్వరగా ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడి జరిగే రావు. కొంతమంది అంటారు కదా, దేవుడా దేవుడా అంటే దేవుడు మనము చేస్తాడా? కష్టపడకుండా వస్తుందా? మన ప్రయత్నం మనం చేయకుండా శారమ్మ గారు ప్రయత్నాలు చేశారు కదండి. ఏమొచ్చింది శారమ్మకి? ఆ మెత్తి మీదకే వచ్చింది. తర్వాత మీకు అంతా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? దాన్ని ఏం చేయాలి? ఆ బిజినెస్, ఆ వ్యాపారం అవన్నీ నువ్వు వదులుకోవాలి. దాన్ని ఇది ఏం చేయాలి? నువ్వు వేరవ్వాలి. నువ్వు దాన్ని ఏం చేయాలి? తరిమేయాలి నీ దగ్గర నుంచి. తరిమేసావు కదా. ఆమె ఎంత బాధ అనిపిస్తుంది అబ్రాహం గారికి. అవును, కొన్నిసార్లు నష్టమైన, కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పనులు మనం ఆరంభించిన పనులు, సొంత ఆలోచన చేత, సొంత ప్లాన్ చేత ఆరంభించిన పనులు ఏంటంటే మనం వదులుకోవాలి. వదులుకోకపోతే ఇంకా నీకేమవుతుంది? ఉన్నది కాదు ఊడిపోద్ది. చివరికి దేవుని కార్యాలు నీకు నువ్వు ఎన్నటికే చూడలేవు. అందుకే దేవుడు ఏం చేశాడండి? అబ్రాహాముకు బాధ కలిగినా ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడు? ఆగర్ని, ఇస్మాయిల్ ఏం చెప్పి దేవుడు దగ్గర దూరము చేసేసాడు. విషయాన్ని మనం బాగా అర్థం చేస్తాం. ఎందుకంటే దేవుడు చెప్పింది, నీ ద్వారా నీ సంతానం ఏం చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి యొక్క దేశాన్ని ఇస్తాను, నీ యొక్క సంతానం ద్వారా మాత్రం ఏం చేస్తాను, నేను ఈ భూలోకమును ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అంతేగాని ఆయన చేసే కార్యాలకు నువ్వు మధ్యలో ఏం చేయకూడదు. నీ సొంత ప్లాన్, సొంత ఆలోచన చేసుకోవడానికి వీలు లేదు. కేవలం దేవునికి వాగ్దానం చేయాలి. ఆయన విశ్వాసం ఏం చేయను, అడుగులు వేయి. 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదండి. నీవు ఎలా ఉంటే అలా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. కానీ నువ్వేం చేయాలి? ఆయన కొరకు ఏం చేయాలని చెప్పిన మాట మీద నమ్మిక ముందుకు అడుగులు వెయ్యాలి. ఎందుకంటే దేవుడు నేను ఏం చేశాడు? ప్రత్యేకపరచుకున్నాను. ప్రత్యేకమైన గుంపు. సంఘం అంటేనే ఏంటి? లోకం నుంచి వేరు చేయబడిన గుంపు. లోకం నుంచి సువార్త వలన పిలువబడినటువంటి గుంపు. సపరేట్ ఉంది. అందుకే ప్రత్యేకతలో ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ప్రత్యేకత నీవు ఆ ప్రత్యేకతను పోగొట్టుకుని వీలు లేదు. మనం ఆల్రెడీ చూసాం. ప్రత్యేకత పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి శిక్షను విధించాడు. ఇంకా ఈ విషయాలు చాలా ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇప్పుడు అబ్రాహాము గారికి ఇంత ప్రత్యేకతలోకి ఏం చేస్తారు? నడిపించబడుతున్నటువంటి ప్రియమైన బిల్లారా, అబ్రాహాముకి ఇప్పుడు చూడండి ప్రియులారా, తన కుమారుని యొక్క వివాహము సమయం వచ్చింది. అర్థమైందండి? ఇంతకు ముందు చెప్పుకున్నాం. చాలా మంది ప్రత్యేకత కోల్పోయింది ఎక్కడ అంటే పిల్లల యొక్క వివాహం, వారి యొక్క వివాహం నిమిత్తం కావచ్చు, పిల్లల వివాహం నిమిత్తం కావచ్చు. ఏం చేస్తారు? అందులో ఏం చేస్తారు? చాలా మంది కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. ప్రార్థన చేస్తుంది. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా, నీవిచ్చినటువంటి నీ మాటలను, నీ ఉపదేశములను నీ దాసుడుగా నీ ప్రజలకు అప్పగించుకుంటుండగా ప్రభువా, ఒక్కొక్కరిని కూడా తండ్రి నీకు స్తోత్రం. ప్రత్యేకతలో నిన్ను నిలబెట్టి ఆ ప్రత్యేకతలో నిన్ను ఎదగటానికి ఒక్కరి కృప చూపించుతాను. ఒక్కరి కృప చూపించుతాను. మూర్ఖులకు ఈ తరము వారి నుంచి వేరై రక్షణ పొందుడే తెలియదు. నీ ప్రియ బిడ్డలు ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రభు తమ్ము తాము ప్రత్యేకపరచు, ప్రత్యేకంగా జీవించినట్టు ఏ ప్రత్యేకత గురించి అయితే ఈ దినాల్లో నీ ప్రజలు వినున్నారు, అందరిని ఆ ప్రత్యేకతలో ఎవరైతే ప్రత్యేకత నుంచి దూరముకున్నారో వారిని కూడా ప్రభు నడిపించారు. కాలం అబ్రహాము ప్రత్యేకపరిచిన అబ్రహాం ఇంటికి చేరిన వారు కూడా ప్రత్యేకింపడాలని కోరుతుంది. మేమందరము
నీ కుమారుని యేసుక్రీస్తు ఏదైతే ప్రత్యేకంగా ఉన్నాడు, అదే దేవుడు ప్రత్యేకత కలిగిన వాడు. మా రక్షణ కాపాడు వధువు సంఘం ఈ పెళ్లి కుమార్తె అందరము కూడా నీ కుమారుడైన పెళ్లి కుమారుని యేసుకునే చేరుతావా? ఒక్కొక్కరికి కూడా మీరు తోడుగా నడిపించాలని సహాయం చేయాలి. గొప్ప చేసుకోమని చెల్లి సంఘాన్ని నీ అసలు ప్రత్యేకమైన గుంపుగా నీ నామాన్ని భయపడితే గుంపుగా చేయమని సహాయం చేయాలి. నేను గొప్ప చేస్తాను. ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధాత్మ నీ ప్రేమ చేత నీ ఆదరణ నీపై ధైర్యపరిచి బలపరిచి నడిపించారు. వాళ్ళకి బలపరచండి. తీసుకుని ప్రజలకు పరిచయం చేసే కృపాభాగ్యము నాకు ఇచ్చిన పొందవచ్చండి. సంఘానికి జరిగిన వాస్తవాలను నీకు నడిపించండి. అలాగే నేను జరగని చెప్తాను. ఆడప్పుడు తోడై ఉంది. పరిశుద్ధ బల్లకాన్ని మీరు తోడై ఉంది. అందరినీ ప్రేమతో నింపి నడిపించమని దీవించమని ఏ సమయం నా తండ్రి అయిన దేవుని ప్రేమియు మన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మిక అన్యాయ సహవాసం ఇప్పుడు అందరికి నేను ఒక సకల పరిస్థితులు ప్రత్యేక ఈ రాత్రి కాల సమయంలో ప్రభు యొక్క పిలుపును అందుకొని తమ జీవితాన్ని ప్రత్యేకపరచుకోవడానికి అప్పగించుకున్న ప్రతి బిడ్డకు కూడా పర్యంతం తోడై